హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుపతిలో స్వామివారికి జరిగే మొదటి గడప సేవలకు లక్కీ డిప్ వేస్తున్నారా? అయినా సరే ఎందుకు సెలెక్ట్ అవ్వడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యేలా ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి టీటీడీ సేవ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనబడుతున్న సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. టీటీడీ దేవస్థానం .ap.gov.in అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆఫీషియల్ టీటీడీ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా లేటెస్ట్ అప్డేట్స్ అని, దానిలో ఫస్ట్ చూడండి. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ July 2025 విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 19/4/2025 10 AM అని ప్రతి నెల కూడా 18 లేదా 19వ తేదీన ఈ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ 2 days ఓపెన్ లోనే ఉంటాయి. మనం ఈ 2 days లో ఏ టైంలో అయినా ఈ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. చాలా మంది ఇది తెలియక ఓపెన్ అయిన వెంటనే అయిపోతాయేమో అని ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు. అలా హడావిడిగా చేయడంతో మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేమ్ అన్న ఆధార్ అన్న తప్పుగా ఇస్తారు. అలా తప్పుగా ఇవ్వడంతో లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినా కూడా ప్రయోజనం ఉండదు. సేవా రోజు అక్కడికి వెళ్తే డీటెయిల్స్ తప్పుగా ఉండడంతో అలో చెయ్యరు. సో అందుకే నిదానంగా 1కి 2 సార్లు చూసి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు సేవా టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. లాగిన్ పాపప్ విండో వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ కనబడుతున్న సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ మీద టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ పేజీలో జనరల్ డీటెయిల్స్ దగ్గర ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవ్వాలి. కింద పిలిగ్రామ్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో వారి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మాక్సిమం 2% వరకు ఇవ్వచ్చు. నేమ్, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, మీరు ఏదైతే ఐడి ఇస్తున్నారో ఆ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తా. ఈ ట్రిక్ తో లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి అంటే, ఒక అకౌంట్ తో మీ ఆధార్ నెంబర్ తో లక్కీ డిప్ వేయండి, ఇంకొక అకౌంట్ తో లాగిన్ అయ్యి పాస్పోర్ట్ తో లక్కీ డిప్ వేయండి. సో రెండిట్లో ఏదో ఒక దానికి లక్కీ డిప్ తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. వన్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు లక్కీ డిప్ లో ఏ సేవలు అవైలబుల్ ఉన్నాయో కనిపిస్తాయి. మొత్తం 4 సేవలు అయితే అవైలబుల్ లో ఉంటాయి. వాటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. సేవ నేమ్, టైమింగ్, కాస్ట్ అన్ని అయితే ఉంటాయి. అవన్నీ చూసుకొని సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది కదా కింద, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ నేమ్ అండ్ ఏ సేవ ఏ రోజు జరుగుతుంది, ఆ రోజు ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు అన్ని సేవలకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్నిటికీ టిక్ చేయండి. నేను కూడా ఎగ్జాంపుల్ కి సుప్రభాతం సేవకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. టిక్ చేసుకున్నాక ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ టు రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ ఏ సేవకు డిప్ వేస్తున్నారో చివరికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే కంటిన్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే, రిజిస్ట్రేషన్ సక్సెస్ అని పాపప్ విండో వస్తుంది. అంతే అండి, మీరు సేవకు సెలెక్ట్ అయితే మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారని. అలా వస్తే వాళ్ళు ఇచ్చిన టైం లోపల మళ్ళీ ఇదే వెబ్సైట్ కి వచ్చి పేమెంట్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. మనము ఈ టికెట్స్ ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా తిరుమల కొండ పైన 11 గంటల నుండి 5 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి ఈ లక్కీ డిప్ వేయొచ్చు. మీరు సెలెక్ట్ అయితే 5:30 తర్వాత మొబైల్ కి మెసేజ్ వస్తుంది సెలెక్ట్ అయ్యామని మెసేజ్ వస్తే నైట్ 9 లోపు పేమెంట్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.